మంత్రి పదవి ఇస్తారా, నా దారి నన్ను చూసుకోమంటారా అంటూ నిన్నటి దాకా అల్టిమేటం ఇచ్చారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కానీ ఏమైందో ఏమో సడన్ గా వాయిస్ మార్చారా అన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. పదవి కాదు సేవే మార్గం అంటూ ఒంటరిగా ముందుకు సాగబోతున్నారట కోమటిరెడ్డి బ్రదర్. మరి ఆయన టోన్ మారడం వెనుక ఉన్న కథ కమామిషి ఏంటో చూద్దామా? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వరం మార్చినట్లు కనిపిస్తోంది. ఇకపై ఒంటరిగా ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారట రాజగోపాల్ రెడ్డి. అందుకే అసెంబ్లీ సమావేశాలకు ముందు గన్ పార్కుకు సింగిల్గా వెళ్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారని అంటున్నారు. ఇక ఆ సందర్భంగా అసెంబ్లీకి రానంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇవన్నీ గమనిస్తే పార్టీకి దూరంగా ఉండాలని రాజగోపాల్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీతో సంబంధం లేకుండా సొంత ఎజెండాతో ముందుకు వెళ్లాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అసలు రాజగోపాల్ రెడ్డి టార్గెట్ ఏంటి అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ కాంగ్రెస్లో తన రూటే సపరేటు అన్నట్టు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో గత కొంతకాలంగా పార్టీపై, ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ పార్టీలో అలజడి రేపుతున్నారు మునుగోడు ఎమ్మెల్యే. దీంతో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం రోజు రోజుకి కొత్త చర్చకు దారితీస్తోంది. మంత్రివర్గ విస్తరణలోనూ పదవి దక్కకపోవడంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అందుకే ఆయన పార్టీతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారనే వాదన వినిపించింది. ఆ తరువాతే నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. మొదట్లో సోషల్ మీడియాలోనే స్వరం వినిపిస్తూ, అది కూడా నేరుగా సీఎంను అనకుండా ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ పోస్టులు పెట్టారు. మంత్రి పదవి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపిస్తూనే తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదంటూ విమర్శలు ఎత్తుకున్నారు రాజగోపాల్ రెడ్డి. సోషల్ మీడియా నుంచి ఛాన్స్ దొరికిన ప్రతిసారి బహిరంగంగా విమర్శలు చేస్తూ తన ఆవేదన వెళ్లగక్కారు. రీజనల్ రింగ్ రోడ్స్ రైతులకు అండగా ఉంటానని, తాను లేకపోతే ఎవరూ పట్టించుకోరని సీఎం కూడా రెస్పాండ్ కారంటూ మాట్లాడారు. ఇలా వరుస వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన రాజగోపాల్ రెడ్డి సడన్ గా రూటు మార్చారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా అనుచరులతో కలిసి ఒక్కరే గన్ పార్కుకు వెళ్లి నివాళులర్పించారు రాజగోపాల్ రెడ్డి. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్లి ఇదే చివరిసారి అని ఇక అసెంబ్లీకి రానని ప్రకటించారు. ప్రజలు వరద కష్టాల్లో ఉంటే నాయకులు కూడా అక్కడే ఉండాలని, ఇక తాను కూడా వరదల్లో చిక్కుకున్న ప్రజలకు అండగా ఉంటానంటూ ప్రకటన చేశారు. చెప్పుకోవడానికే పదవి, కానీ సేవే శాశ్వతమంటూ కామెంట్ చేశారు. అయితే మునుగోడులో వరద ప్రభావం లేదు, నియోజకవర్గం కాకుండా బయట వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం దేనికి సంకేతం అనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది. రాజగోపాల్ రెడ్డి వరద ప్రాంతాల్లో ఏ హోదాలో పర్యటిస్తారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో కొనసాగుతోంది. తన నియోజకవర్గం కాకుండా ఇతర వరద ప్రాంతాల్లో పర్యటించి సహాయం చేయాలనుకోవడం వెనుక రాజగోపాల్ రెడ్డి వ్యూహం ఏమిటన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. పార్టీకి సంబంధం లేకుండా సింగిల్ ఎజెండాతో ముందుకు వెళ్లాలని రాజగోపాల్ రెడ్డి నిర్ణయించుకున్నారా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి నిన్నటిదాకా మంత్రి పదవి కోసం తాడో పేడో అన్నట్లు వ్యవహరించిన రాజగోపాల్ రెడ్డి సడన్ గా తన వాయిస్ మార్చుకోవడం వెనుక మతలబేంటన్న చర్చ అధికార పార్టీ నాయకులను కలవరపెడుతోంది. ఇక మంత్రి పదవి దక్కదని నిర్ధారణకు వచ్చి కొత్త ఎత్తుగడతో ముందుకెళ్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి తీరును నిశితంగా గమనిస్తున్న పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది.